సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం 2వ అధ్యాయము 1వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. షిలోమితి తన వరుడైన తన ప్రియుడైన రక్షకునికి సాక్ష్యమిచ్చుచూ ఉన్నది. ఏమని సాక్ష్యము? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. షారోను అనగా మైదానము అని అర్థం. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఎత్తు పల్లములు లేవు. సమభూమి కలిగిన స్థలములో దేవుని పిల్లలు ఉన్నారు. అనగా వారి యొక్క జీవితములో శ్రమల నుండి, బాధల నుండి, హింసల నుండి తప్పించబడి వారిప్పుడు సమభూమిలో ఉన్నారు. 26వ కీర్తన 12వ వచనములో భక్తుడు ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నావు, సమాజములలో యెహోవాను స్తుతించెదను. నా జీవితములో, నా ప్రతి సమస్యలో నన్ను తప్పించి సమభూమిలో నిలిపావు. విశ్వాసి ప్రతి విషయములో ఆయన రక్షించు దేవుడు. 143వ కీర్తన 10వ వచనములో భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, నీవు నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మను సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా. సమభూమి గల ప్రదేశమునందు, షారోను అనగా మైదానము, సమభూమి. ఇక ఎత్తు పల్లములు విశ్వాసిలో లేవు. అందుకే 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 23వ అధ్యాయం 1వ వచనం. 22వ వచనం 1వ వచనం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున. సౌలు చేతిలో నుండి, సౌలు కంకణం కట్టుకున్నాడు కదా,
గాడిదలు వెతికే వాడిని దేవుడు తీసుకొచ్చి ఇశ్రాయేలీల సింహాసనం మీద కూర్చొని ప్రజను పాలించేది పోయి తన సమయమంతా, తన జీవితమంతా దావీదును వెతుకుటకే సమయం కేటాయించాడు. సరే, అందుకని ఆధ్యాత్మికంగా నష్టపోయాడు. సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. సమభూమిలో ప్రతి సమస్య నుండి దేవుడు తప్పించినప్పుడు దేవుని పిల్లలు దేవుని స్తుతించుట అలవరుచుకోవాలి. దేవుని ఘనపరుచుట అలవరుచుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏమంటున్నాడు? ఈ నా సంతోషములో మీరు పాలు పొందండి అన్నాడు. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చి నలుగురిని విశ్వాసులను పోగేసి దేవుణ్ణి స్తుతించాలి. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. అనగా దేవుని వాక్యము విశ్వాసిని బలపరుస్తుంది. విజయవంతమైన జీవితం విశ్వాసికి దేవుడు జయము అనుగ్రహించువాడు. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం బేతేలునొద్ద ఉన్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, ఎల్మతు రాజు, ఎగ్లోను రాజు, వీరినందరినీ యెహోషువ జయించాడు. జయ జీవితము దేవుడు అనుగ్రహించాడు. అందుకని 10వ అధ్యాయము 42వ వచనములో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులను వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకుని షారోనులో విజయమున్నది, జయ జీవితం. అందుకనే పౌలు ప్రతి విషయములో ఏం చేస్తాడంటే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో మా ద్వారా ప్రతి స్థలమందును ఆయన మమ్మును విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. షారోనులో విజయమున్నది,
దేవుని పిల్లలు జయించని వారుగా ఉండాలే తప్ప సాతాను చేతిలో ఓడిపోయిన వారిగా ఉండకూడదు. ఎందుకంటే బైబిలే చెప్తుంది కదా, మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి వాడు బహు తెలివివంతుడు, దానియేలు కంటే జ్ఞానవంతుడు. తనకు సమయము తక్కువ ఉన్నదని వాడు గ్రహిస్తున్నాడు, కానీ దేవుని పిల్లలు గ్రహించడం లేదండి. యోనా కాలములో ఓడలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు? ఓడలో ఉన్న వారందరూ తమ ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశానికి భూమికి సృష్టికర్తైన దేవుని సేవకులు ఓడ అడుగు బాగాన ఆడమరచి చూసారా, నాయకుడు వచ్చి గద్దించే గంగ లెగలేదు. ఓయ్ నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థన చేయవయ్యా అంటున్నాడు ఒకడు. నాడు క్రైస్తవ జీవితము కూడా లోకమనే మత్తులో మునిగిపోయింది. చూసారా, ఆచారం అనే మత్తులో మునిగిపోయి మొదట ఉన్నంత ఆధ్యాత్మికత మీ మనస్సాక్షులను మీరే పరీక్షించుకోండి. ఓరు చెప్పాల్సిన పనిలే. మొదట ప్రభువుని నమ్మినప్పుడు ఆ ఉన్న ప్రేమ ఇప్పుడు ఉందా? మొదట ప్రార్థించిన అనుభవం ఇప్పుడుందా? ఉపవాస ప్రార్థనలు 3 అయినా కూడా మీకే కాదు, మాకు పెళ్ళి కానీ మేము కూడా వీరులము శూరులము, మేము కూడా చూపిస్తాంలే అనేవాళ్ళు యువకులు ఇప్పుడు సతికిలబడి 8:30కే ఊర్లో కుక్కలన్నీ కొరుగుతాయమ్మా, నువ్వేమి ఒక అడుగు వచ్చే లోపలి ఒక అడుగు వచ్చే లోపల. ఎక్కడ పోయింది ఆసక్తి? ఇవే ఒట్టి మాటలు కాదు, యథార్థమైన మాటలు చెప్తూ ఉన్నా. ఎక్కడ పోయింది ఆసక్తి? ఎందుకంటే ఆంతర్య పురుషుడు ఏమైపోతున్నాడంటే పురుషించిపోయాడు. శరీరం వచ్చింది నీలో, ఇక శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ప్రవర్తన, జయ జీవితం ఎలాగొస్తుందో నీకు? జయ జీవితము కలిగి ఉండాలి అంటే ప్రాక్టీసు చేయాలి. నిన్నకాలం ఉంటే మైక్ మోగుతూ ఉంది క్రికెట్ మైదానం నుండి. చూసారా, ఆ క్రికెట్ ఆడేవాడు లోకంలో బాగా తిరిగి అప్పుడప్పుడు వచ్చి రన్నర్ కావాలంటే ఎవడు కాలేడు. వాడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిందేదే. అప్పుడే నువ్వు జయం పొందుతావు. కానీ ప్రాక్టీస్ ఎత్తేసినావే, ఉదయకాల ప్రార్థన ఎత్తేసినావు, ఉదయకాల ధ్యానం ఎత్తేసినావు, కుటుంబముల ప్రార్థన అసలే తీసేసినావు, కుటుంబాలలో ప్రార్థనలు కూడా ఉండడం లేదండి. ఎట్లా అభివృద్ధి పొందుతాయి?
కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వారు ఆమెనన్నదే ఆహారం తినరు, ఆమెనన్నదే మంచానికి ఎక్కరు. ఆ కుటుంబాలు ఒడిదిల్లుతున్న ఎన్ని సమస్యలతో నలుగుతూ ఉన్నా కూడా కారణమేమి? వారు ప్రభునకు ప్రథమ స్థానం. ఎవరైతే ప్రభునకు ప్రథమ స్థానం ఇస్తారో వాళ్ళు విజయవంతంగా సాగుతూ ఉంటారు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు వారిని పీడించి పిప్పి చేసినా కూడా వారు ప్రభులో కొనసాగుతారు, ఆగరు. ఉల్లసునుకులకే ఆగుతావు నువ్వు. సరే, బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతులు ఎట్లుంటారంట అబ్బాయి? ఎట్లుంటారంట నీతిమంతులు? సింహము వలె ధైర్యముగా ఉందురు. ఎన్ని వేధిస్తున్నా కూడా ప్రతి కూడికకు వస్తారు. నువ్వు వస్తున్నది దేవుని మందిరానికి. సరే, ప్రదర్శన కోసం రావడంలే నువ్వు నేను. దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు ఏం సెలవిస్తాడో, నాలో ఉన్న బలహీనత ఏ వాక్యం చేత సరిదిద్దుకోవాలో. ఆదివారం వచ్చిపోతే విశ్వాసమేనా నువ్వు? ఎంత దూరం ఉన్నావు? ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నావు? వారంలో 2 కూడికలు రాలేకపోతున్నావంటే నీ ఆత్మీయ స్థితి ఎక్కడుందో ఒకసారి నీవే ప్రశ్న వేసుకో. ఒకటి చెప్పాల్సిన పనిలే. విజయవంతమైన జీవితం కలిగి ఉండాలంటే నువ్వు ప్రభుతో ఉండాలి. భక్తుడు అంటున్నాడు కదా, రోమాపత్రిక 8వ అధ్యాయంలో 36వ వచనం, 8:36, 37, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము, మనలను ప్రేమించిన వాని ద్వారా. ఆయన ప్రేమించే కదా మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించే కదా మనలను కొన్నాడు. మనల్ని ప్రేమించే కదా నిత్య జీవానికి వారసులుగా చేశాడు. మనల్ని ప్రేమించే కదా దేవుని కుడిపార్శ్వన కూర్చోబెట్టాడు. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచూ ఉంది. 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. పేతురు, ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు. అలా సిలువ వేయబడడానికి నేను అనర్హుని, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అన్నాడు ఆయన.
వెనకాడలేదు. నువ్వు చిన్న దానికి వెనకాడుతూ ఉన్నావు. చిన్న చిన్నవి అందులో ఎందుకు పనికిరావు. సరే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. 38వ వచనం, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి ఏదైనానో మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదని రూఢిగా నమ్ముతూ ఉన్నాను. నిలబడాలి విశ్వాసి. యోబు నిలబడలేదా? దావీదు నిలబడలేదా? కన్న కుమారుడు కత్తెత్తాడు, శత్రువు దూషిస్తూ ఉన్నాడు. వాని జోలి మాననురా. నా కడుపును పుట్టిన వాడే నా మీద కత్తితే వాడు పలుకుట ఏం ఆశ్చర్యమురా. వాడు పలికిన శాపమునకు బదులుగా దేవుడు నాకు మేలు చేయునేమో. దావీదు కత్తి పట్టాడంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. యుద్ధం చేయక కాదు, యుద్ధం రాక కాదు, కానీ దావీదు దేవునికి అప్పగించాడు. విశ్వాసి జీవితంలో ప్రతి విషయములో దేవుడు నీకు జయమనుగ్రహించు దేవుడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. ఆయన జయమిచ్చు దేవుడు. దేవుని ప్రజలు జయవీరులుగా ఉండాలి అంటే వారి ఆధ్యాత్మిక జీవితములో పవిత్రత కాపాడుకోవాలి. సరే, యోసేపు పాపము నుండి పారిపోయాడు, ఐగుప్తునకు ప్రధాని అయ్యాడు. మహాబలాఢ్యుడు పాపమునకు చోటిచ్చాడు, తెలుగని విసరువాడయ్యా. ఎవరు? సంసోను. పాపమునకు చోటిచ్చాడు, బలాఢ్యుడే. దాగోని తలుపును లాగినవాడు, ఆయుధము లేకుండా సింహాన్ని చీల్చినవాడు, నక్కలు పట్టుకొని ఫిలిస్తీన్ల పొలాలు తగలబెట్టినవాడు, గాడిద ఎముకతో వందలాది మందిని హతమార్చినవాడు. చాలామంది ఇదే భక్తిభావంతో ఉన్నారు. ఏమని? నేనెప్పటి వలె విరాజిమ్ముదును అని. దేవుని ఆత్మ అతనిలో ఉంటేనా? నేనెప్పటి వలె విరాజిమ్ముదును. దేవుడు అతని ఎడబాష. ఎప్పుడైతే అపవిత్రతకు, లోకానికి, లోక ఇచ్ఛలకు ఎప్పుడైతే చోటు ఇస్తావో ఇక నువ్వు భ్రమలో ఉన్నట్టే, నేనేం కాదులే అన్నట్టుగా. కుందేలు తాబేలు పోటీ పెట్టుకున్నాయి. ఏం పోటీ పెట్టుకున్నాయి? తాబేలు ఏమంటుంది? నెమ్మదిగా కొనసాగుతూ ఉంది. కుందేలు అది
అనంగలోపు నేను ఎంత చొంగి చేయొచ్చులేబ్బా అని నిద్రకు స్థానాన్ని ఇచ్చింది. ఓ కుందేలు బావా నిద్రపోతున్నావా, నిద్రపో అని అది పాపం అటూగి ఇటూగి జెండా తీసుకొని వచ్చేసింది. జెండా తీసుకొని వచ్చి కుందేలు లే అంటుంది. నేను పరిగెత్తి ఏది పరిగెత్తాను, జెండా తెచ్చినాలే అంటాను. నీ ఆధ్యాత్మిక జీవితంలో సోమరితనానికి ఎప్పుడైతే చోటు ఇస్తావో దరిద్రత నీ దగ్గరకు పరిగెత్తుకొని సమయము రాజుకైనా చెప్పురత్నం రాజప్పకైనా 26 గంటల 25 గంటల 24 గంటల సమయం రాజుకైనా రాజప్పకైనా 25 గంటల 26 గంటల. డొనాల్డ్ ట్రంప్కి కానీ 24. పడక మీద ఉన్న బెడ్డు తునాతునకలైపోతుంది, నువ్వు మాత్రం పడక నుండి లెగలేకపోతావు. అందుకని ఎవరి దగ్గర పొమ్మన్నాడు దేవుడు? గాడిదల దగ్గరికా? ఏమన్నా వసంతరావు భార్య ఒక గాడిదల దగ్గర కాదమ్మా పొమ్మనండేది. ఎవరి దగ్గర పొమ్మన్నాడు? సోమరే సీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకో. నాటి పిల్లలు ఒక్క 10 నిమిషాలు పని చేస్తే ఒక దిన పని అంత చేసినట్టు నేను ఎంత కష్టపడినానని అన్నీ నాకే చెప్తావు. సరే, ఒక్క 10 నిమిషాలు పని చేసి అలసిపోతున్నారండి. రంగన్న ఇంటికాడ నుండి నీళ్ళ డబ్బా తెచ్చేళ్ళకల్లా స్తోత్రం నాయన ఆయాసం వచ్చామ్మా. ఎందుకు? శరీర వ్యాయామం ఉంటే కదా. శరీరమైన పని చేస్తే కదా. డాక్టర్లు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా నేను దినమంతా ఊడుచలేదా, దినమంతా చేస్తలేదా, నడవల్లనా, నేను నడవను. నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్న షుగర్ మాత్రం తగ్గనే తగ్గదు. అసలైన చిటక ఏంటంటే నడక, వ్యాయామం. నేను కడుగుతలే బోకులు, నేను బట్టలను పిండుతుండే కదా, అది పనికి రాదమ్మా. ఉదయాన్నే లేచి నడిస్తేనే అని అంటున్నారు. అదొక్కటి మాత్రం చెప్పాలి. ఇంట్లో ఎవరైతే పేషెంట్ అవుతారో ఆ ఇల్లంతా పేషెంట్లు అయిపోతారు, ముందుకు సాగలేరు. ప్రాక్టికల్గా చెప్తాను నేను. ఎన్నో స్థలాలు చూస్తూ ఉన్నాను. జాగ్రత్త, నీ ఆధ్యాత్మిక జీవితంలో సురుకుదనము కలిగి ఉండుట గొప్ప భాగ్యము. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అన్ని కాలాలు, అన్ని సమయాలు, అన్ని సహాయ సహకారాలు ఒకేలాగా ఉండవు, గుర్తుపెట్టుకో. కనుక నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండాలి. ప్రతి పరిస్థితికి భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. మనందరికంటే మన ప్రభు ఆ మార్గంలో నడిచాడు. కనుక విశ్వాసి ఆందోళన చెందాల్సిన పని లేదు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం.
మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. మీకు రాయుచున్నాను. మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులారా, యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. బుధవారం ఒక్క కూడికకు రాలేవు, శనివారం ఒక్క కూడికకు రాలేవు, ఆదివారం ఏమో పరిశుద్ధులారా ఘనత మహిమా స్తుతులను అమూల్యరా. దేవుడు అంటాడు, అరే 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 ఈ భక్తాదులు ఎప్పుడు వచ్చినారా అనుకుంటాడు ఆయన. 4 అడుగులు లేవు కొంపలు, ఇల్లు. నీకేం తెలుసు మా బాధలు అంట. ఏమమ్మా, నీకు ఒక్కదానికైనా బాధ, అందరికీ లేవా? బాధలు లేని వారు ఎవరు లేరు నీ ఆధ్యాత్మిక జీవితములు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని బతకాలి. అవకాశాలను పోగొట్టుకోకూడదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి జయ జీవితం. తామిచ్చిన సాక్ష్యం. అందుకే తిమోతితో ఒక మాట అంటాడు, నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవడు తృణీకరించకుండా చూసుకో అంటాడు. నీ యవ్వనమును బట్టి జాగ్రత్త. యవనస్తులారా, యవన ఇచ్ఛలకు, పాప ఇచ్ఛలకు, లోక ఇచ్ఛలకు చోటు ఇవ్వకూడదు. చాలామంది దేవునికి చోటు ఇవ్వకపోతున్నారు కనుకనే వారు చేయరాని కార్యములు చేస్తూ ఉన్నారు. దేవునికి చోటు ఇవ్వకపోతే చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించెను. అవురా, దేవుని సేవకుడు అన్నాక గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఎవరి కోసం? నీ బతుకు కోసమురా అని ఇంకా 4 తగిలించి నడిపించాల పిల్లలను. నేను 10వ తరగతిలో ఎస్పీఎల్గా ఉన్నప్పుడు మా హెడ్ మాస్టర్ సార్ రాఘవేందర్ రావు సార్, ఒక్క దినంలోనే నేను ఎస్పీఎల్ అయినా. కమ్మబాబు గారు వారం నుండి టిఫిన్లు, భోజనాలు, ఇంటింటికి టీలు. ఇంకొకడు వాడు 2 తప్పట్లు, 2 దండలు, 16 కేజీలు లడ్డు కూడా తెచ్చుకున్నాడు. హై స్కూల్ కా నుండి ఇంటికి దండోరతో పోవాలని. నేను 8-9 లీడర్లు, 10 కూడా నేనే అని. పోరా, ఎవడుంటాడు, అన్ని చూసిన మొఖాలే అని. నేను రే నువ్వు ఉంటే మేలు రానేవాడు మా లక్ష్మణ్ సార్, కమలపాడు సార్. సార్ అన్ని చూసిన పేసులే, కొత్త పేసు ఒకటి లేదనేవాడు. ఒరే దినాలు పోతాయిరా, వాడు వచ్చి నువ్వు ఉండమని అన్నాడు. వాడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు ఇంజనీర్గా. రే దానం ఈరోజు ఎలక్షన్లు రా అన్నారు.
మన క్లాసులో రాన్న ఎవరు లేదంతా ఏ సెక్షన్లో ఇద్దరు నేను నిలబడతా రా అన్న అంతే. అప్పుడే నామినేషన్ 150 రూపాయలు, వాడు ₹10, వాడు రూపాయి, వాడు ₹2 వేసుకుని వాళ్ళే పోయి నామినేషన్ కట్టారు. సెకండ్ ఎస్పీఎల్ అయిపోయాను. నేను కొట్టినానని హెడ్ మాస్టర్ దగ్గరికి పోతే దానంగాడు ఊరికి కొడతాడని హెడ్ మాస్టర్ ఇంకా 4 కొట్టేటోడు. సరే ఇంకా 4 తగిలించి పంపియల్లా. నీ మేలు కోసమేరా బోధకులు హెచ్చరించేది, గద్దించేది, బుద్ధి చెప్పేది. నీ బతుకు పాడు కాకుండా ఉండడానికే రా. సరే ఎన్నిసార్లు గద్దించినను గద్దింపుకు లోబడని వారు హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపోతారు. ఎందుకంటే యేసు ప్రభువే అన్నాడు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఆయన నిన్ను గద్దించినప్పుడు ప్రభు తన్ను ప్రేమించు వారిని శిక్షించి స్వీకరించు ప్రతి కుమారుని అవి వద్దంట. మా పిల్లోడైనా తప్పు చేసిండేది, ఎవరు చేయలేదా? మావాడేనా? ఏమవుతుంది? వాడు అంతకు 2 ఇంతలు ఎక్కువ చేస్తాడు. వాడు ఇంకా అంతకు 2 అంతలు అయిపోతాడు. కనుక యవ్వన పిల్లలు ఎప్పుడైతే దేవుని నీడలో, మందిరపు నీడలో, సహవాస నీడలో ఉంటారో వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మందిరానికి దూరముగా ఉంటారో, సహవాసానికి దూరంగా ఉంటారో సాతానుడు వారిని ఆక్రమించుకుంటాడు. ఇంకా యమనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. నీ యవ్వనమును బట్టి నిన్నెవడు తృణీకరించకుండా చూసుకొను. వాడా, వానికి వయస్సు కాదండి, వావి వరుస కూడా కాదండి, వానికి కోరిక తీరితే చాలండి. ఈ మొబైల్ ఫోన్లు వచ్చినాక యవన పిల్లలు చాలా పడిపోతూ ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం 5:5 యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? యేసు ప్రభును అంగీకరించిన వాడు వారు జయ జీవితం కలిగి ఉంటారు. షారోనులో ఉన్న 2వ మాట షారోను మేత స్థలం. మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము 29వ వచనం, 27-29. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రాయు లోయలోని పశువుల మీద అద్దై కుమారుడైన షాపాతును నియమింపబడిరి. షారోనులో మేయు పశువుల మీద. షారోను మేత స్థలం.
విశ్వాసికి సంఘము దేవుని వాక్యమని ఆహారము దొరికేస్తాను. దేవుని వాక్యము నువ్వు చేసే పాపాన్ని అడ్డుపడుతుంది. దేవుని వాక్యము నిన్ను ధైర్యంగా బ్రతికింపజేస్తుంది. దేవుని వాక్యము జతపరుస్తుంది కుటుంబాన్ని. దేవుని వాక్యము నువ్వెలా బ్రతకాలో నేర్పిస్తుంది. దేవుని వాక్యం, దేవుని వాక్యము నీ కుటుంబములోని గొడవలన్నిటి నుండి తప్పిస్తుంది. దేవుని వాక్యం, దేవుని వాక్యము నెమ్మది ప్రశాంతత ఇస్తుంది. దేవుని వాక్యము నీ ఆత్మకు బలాన్నిస్తుంది. దేవుని వాక్యము నీకున్న చెడు అలవాట్ల నుండి విడిపిస్తుంది. దేవుని వాక్యము నువ్వు అనుకున్న ప్రతిదీ నీకు దగ్గర అయ్యేలా చేస్తుంది. వాక్యము నీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. ఇంకా అనుదినము దేవుని వాక్యము ధ్యానించాలి. మా అమ్మకు చదువు రాదు. ఈ మండలంలోనే సాకువారి శాంతమ్మ అని అనిపించుకుంది. కానీ నాకు రొట్టె ముక్కలంటే ఇష్టం కనుక రొట్టె వంకాయ కూర ఒట్టి ముక్కలు చేసి, ఒరే నీకు ఇష్టమైన ఆహారం చేసినానని చెప్పేసి బైబిల్ తీసుకొచ్చి కళ్ళు మూసుకొని ఇట్లా తీసి ఇది చదువురా ఇది చదువురా అని చదివించేది మా అమ్మ. ఇప్పుడు మా అమ్మ, మా నాయన, మా సోదరులందరూ ప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ మా అమ్మ నన్ను బైబిల్ గ్రంథానికి నడిపించింది. ఈరోజు అనేక స్థలాలలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంది. చెప్పగలరా? మా అమ్మ ఈ మార్గంలోకి నడిపించింది. మీ పిల్లలు చెప్పగలరా మీ గురించి? అందుకే యవ్వన పిల్లల మధ్య దంపతులకు ఎప్పుడు చెప్తూ ఉంటా, ఒకరి గురించి విమర్శలు చేసుకుంటా, అపహాసాలు చేసుకుంటా, అవమానించుకొని నవ్వుకుంటా చేస్తున్నావనుకో, అదే లక్షణాలే నీకు కూడా వస్తాయి. తల్లి ఎట్లాడదో చెప్పమ్మ. బిడ్డ కూడా తల్లి పొలములో గడ్డి మేస్తే భేదమేమీ లేదు. నీ ప్రవర్తనే నీ పిల్లలకు వచ్చేస్తుంది. ఎందుకంటే నీ పిల్లలు నీకు సీసీ కెమెరాలు, నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావో వాళ్ళు కూడా అట్లే ప్రవర్తిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల. యవ్వన వయస్సులో యవ్వన పిల్లల మధ్య ఎక్కడే కానీ అవకాశాలు ఇవ్వకూడదు. అదే అలవాట్లు నీ పిల్లలకు వస్తాయి. జాగ్రత్త. షారోను మైదానము మేతగల స్థలం. దేవుడు తన ప్రజలను ఆయన ఆశ్చర్యకరంగా పోషించు దేవుడు. అందుకే దావీదు అన్నాడు కదా 23వ కీర్తనలో, పచ్చిక బయళ్ళలో ఆయన నన్ను అరుండజేయించింది. నిన్ను పోషిస్తాడండి. మంచి మేతగలిగిన స్థలములో నిన్ను ఉంచుతాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము. అనేకమైన మాటలు ఇక్కడ మనకు దొరుకుతాయి. చూడండి 13వ వచనములో, ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి
వాటిని సమకూర్చి తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందు సకలమైన కాపురపు స్థలముల యందు వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. దేవుని వాక్యం దొరికే స్థలం దేవుని సంఘం. కానీ నువ్వేమనుకుంటున్నావు? అంతా మా గురించి చెప్పాడు, అంతా మమ్మల్ని అన్నాడు. అసలు వాక్యము నిన్ను గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది. భక్తుడైన దావీదేమన్నాడు? నీతిమంతులు గద్దించగా అది నాకు తైలాభిషేకము అన్నాడు. అది నాకు తైలాభిషేకం. నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుష్యుడు ఎవరో కాదు నీవేనయ్యా అన్నాడు. ఏరా ఊర్లో అందరు చేయలేదా, నేను ఒక్కనేనా అని అనలే. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమా ఒప్పుకున్నాడండి. తప్పుకోలేదు. ఒప్పుకుంటే దీవించబడతావు. అతిక్రమములు దాచిపెట్టువాడు స్వరూపక్క చెప్తాది, ఇదిగో నేను లేక వచ్చినాను చూడు, ఇట్లా అడిగితే కనుక చూడన్నట్టుగా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరము. విడిచిపెట్టాలి. ఇంత వయసులోనే ఏం అలవాటురా నీకు ఇది? నీ భవిష్యత్తు చాలా ఉందిరా. బతుకు మార్చుకోరా, జీవితాన్ని మార్చుకోరా, ప్రభు కొరకు నిలబడరా. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని ప్రోత్సహించాలి. తల్లులు దేవుని సన్నిధికి రారా, దేవుని సన్నిధిలో ఉండురా, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు పోను 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 ఆ ఫోన్ చూసే వాళ్ళకు చిన్న బైబిల్ ఇవ్వండి. ఎందుకు? ఆ కళ్ళు పవర్ అంతా దానికే పోయినాయి, మొబైల్ ఫోన్కే. ఇంకేం చదువుతుంది? పిల్లప్పుడు బడికి పోయేవాడు మా దేవదాస్కారంలో. మా సారు మాకు ఇసుక మీద కా అని రాపించేవాడు. రాయకపోతే కింద ఇన్ని రాళ్ళు వేసి రాళ్ళ మీద మోకాళ్ళు పెట్టేటోడు. అప్పుడు బడికి పోయాడు, ఇంకా పోలే. ఈలో పెళ్ళి అయిపోయింది, అత్తగారింటికి పోయినాడు. ఉత్తరం వచ్చింది, సాగిబండ బాబు మా అల్లుడు బడికి పోయినాడు కదా అని. అల్లుడా అల్లుడా ఉత్తరం వచ్చింది చదువు అంటే స్వరూపక్క వాడు ఏడుచున్నాడంట. ఏమైందిరా? అది కాదు అత్త, ఎడబడి పోయినప్పుడు ఇంతలా ఉండేది అక్షరము, ఇప్పుడు ఎందుకు ఇంత సన్నగా అయింది అంటున్నాడంట. ఉత్తరం భావం చెప్పలేవాడు. నేను బడిపోయేటప్పుడు ఇంతలా ఉండేది ఇంత సన్నగా అయింది అన్నాడంట. నీ కళ్ళు కూడా పనికిరావు బైబిల్ చదివేకి, గుర్తుపెట్టుకో. దేవుని వాక్యం ధ్యానించు. ఆరోగ్యం ఉన్నప్పుడే, జ్ఞాపక శక్తి ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని భద్రం చేసుకో. నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను ప్రోత్సాహపరుస్తుంది. నా దేవుని వాక్యం ఇలాగ సెలవిచ్చింది, నేను ఆయన కొరకు నిలబడతా. దేవుని వాక్యం నన్ను ధైర్యపరిచిందయ్యా. ఫలాని చోట ఫలాని వాక్యం నాకు మాట్లాడింది అని నువ్వే చెప్పు. కనుక మంచి మేతగల చోట నేను వాటిని మేపెదను. తన ప్రజలను సర్వ సమృద్ధి కలిగిన చోటుకి తీసుకొని వస్తాడంట. 66వ కీర్తన 12వ వచనం.
కీర్తనలు 66:12 మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను మంచి మేతగల చోటు, సమృద్ధి కలిగిన చోటికి నడిపిస్తాడు. దావీదు యోనాతాను బట్టి మెఫీబోషెతును ఎక్కడి నుండి పిలిపించాడు? ఆహారము లేని స్థలము యొద్ద నుండి ఆహారమున్న స్థలానికి నడిపించాడు. లోదే బారనగా ఆహారము లేని స్థలము, ఎడారి స్థలం. ఇప్పుడు దావీదు అంటున్నాడు, అరే మీ నాన్న నేను ప్రాణ స్నేహితులురా, మీ నాన్నేమో రాజకుమారురా, నేనేమో గొర్రెల కాపర్రా, కానీ మీ నాయన నా మీద ఎంత ప్రేమ అంటే స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనదిరా. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము. యోనాతాను సౌలు చనిపోయినప్పుడు ఈ శ్లోకాన్ని ఎత్తి చెప్తూ ఉన్నాడు. చూడండి, యోనాతానా నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, బహుశోకము నొంది ఉన్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అదేమోరా, మీ నాన్న నాలో ఏం చూశాడో కానీ ఒక మాట అన్నారా, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను, నా ప్రతి శ్రమలో, నా ప్రతి సమస్యలో దేవుని బట్టి నన్ను ధైర్యపరిచారు మీ నాన్న. ఎవరిని బట్టి? దేవుని బట్టి ధైర్యపరిచారు. కానీ చివరకు మీ నాయన హృదయము నా హృదయము కలిసిపోయాయి. కానీ చివరిలో మీ నాన్న మీ అబ్బగారి మాట విని వెళ్ళిపోయాడు. అయితే మీ నాన్న అన్న మాటలే గెలిచాయిరా, నేను రాజుగా ఉన్నాను. ఇదిగో నేను భోజనము బల్లలో ఉన్నప్పుడు నాతో కలిసి నువ్వు కూడా భోజనము. అప్పుడు మెఫీబోషెతు ఏమంటాడంటే, చచ్చిన కుక్క వంటి నా మీద ఇంత దయ చూపుటకు నేను, ఒకప్పుడు మన ఇళ్ళల్లో ఒక్క పూట ఆహారం దొరికితే చాలు అన్న తరములో మనం పెరిగాము. గుర్తుపెట్టుకోండి, ఒక్క పూట దొరికితే చాలు. మన తల్లిదండ్రులందరూ మనల్ని బ్రతికించడానికి కష్టపడ్డారు, శ్రమ పన్నారు, దొంగతనము చేసి సొలకాల దెబ్బలు కూడా తిన్నారండి మనల్ని బతికించడానికి. ఈరోజు ప్రతి ఇంటిలో నలుగురిని పోషించే శక్తిని దేవుడిచ్చాడు. కానీ ఆ దేవునికి చోటేది? అది నేను చెప్పే మాట. ఆ దేవునికి చోటు ఇచ్చావా? ఆ దేవునికి స్థానం ఇచ్చావా? ఆ దేవుని క్రియల గురించి ఎప్పుడైనా నీ పిల్లలతో పంచుకున్నావా నీ అనుభవాలు? నిజంగమ్మా, ప్రభువుని నమ్ముకున్నాక నీ ఎన్నో సమస్యలతో ఉంటే దేవుడు ఆశ్చర్యకరంగా సహాయం చేశాడు. నాకు చేసిన దేవుడు నీకెందుకు చేయడమ్మా? ఇంకా ప్రభు కొరకు నిలబడదాం, ఓపికతో నిలబడదాం అని నీ పిల్లలతో ఎప్పుడైనా ముచ్చటించావా నీ జీవితంలో చేసిన క్రియలను గురించి?
నాకేమిచ్చాడు ఇదే తనతో. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? సంపద మీద కాదు నువ్వు మనసు పెట్టాల్సింది, జీవము మీద మనసు పెట్టాలి. ఈరోజు నువ్వు నేను 3 కరోనాలను జయించాం, 1 కాదు 2 కాదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది నువ్వు గుర్తించడంలే. పాపిస్తాడా 25 సంవత్సరాలే కాపురం చేయబట్టి నా ముక్కుకి ఇంత ముక్కు పుడకుండా తెచ్చావా? వాళ్ళ ఆయన చూడు, వాడు అక్రమంగా తెచ్చాడంట, అది బాగుంటుందా? వాళ్ళ ఆయన చూడు, వాళ్ళ ఆవిడ చూడు, ఇంత మోకంత బంగారు వేసింది, నాకు 2 సౌరాలన్నదేవా. పాపం చక్కగా ఇంటికి వచ్చి రండిని ప్రార్థన చేసుకునేవాడు. ఇప్పుడు ప్రార్థన వెళ్ళిపోయింది, ఇంటికి వచ్చేటట్లు ఇదే మొదలు పెడుతుంది. అందుకని ఏబిసిడి చెప్పు శ్వేత, ఏబిసిడి ఎలకల బాధ, బయటికి వెళ్తే అప్పుల బాధ, మొగుని బాధ, ఇంకా బాయా ఆ సమాధానం బాయా. యెహోషువలాగా నేనును నా ఇంటి వారు, నువ్వు ప్రభు కొరకు ఉండు, అందరు చూస్తున్నాగానే అందలం ఎక్కిస్తాడు ప్రభు. ఆయన కొరకు నిలబడు నమ్మకంగా, ఆశ్చర్యకరంగా పోషిస్తాడు నీ దేవుడు. కనుక షారోను మైదానము గల స్థలం, మంచి మేతగల స్థలం. షారోను సౌందర్యమునకు సూచన. రాబోయే దినాలలో ధ్యానం తీసుకు ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో గత వారములో గుంటూరు జిల్లాలో నర్సరావుపేట, పెనుమాక, రేపల్లి, నంద్యాల జిల్లాలో పెసరవాయి, ఆయా స్థలాలలో మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రములు. స్థానికంగా ప్రతి కూడికలో ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యము ద్వారా నీ పిల్లల్ని సిద్ధపరిచి వాడుకున్న ప్రతి వారిని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ, మందసము ఒబేదేదేం ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని మీరు ఆశీర్వదించి దీవించండి, సహాయమును మీరు దయచేయండి. సండే స్కూల్ మేడం, అలాగే రత్నకుమార్, కళావతిని బట్టి ముగిస్తూ, పిల్లలు బట్టి ముగిస్తూ, ఆమె తమ్ముడు కడపలో ఉన్నాడు. నైనా ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచారు. అమ్మ కూడా కంటి ఆపరేషన్ చేసుకుంది, మీరు ముట్టి స్వస్థపరిచింది. రత్నం తల్లిదండ్రులు, తోబుట్టులు కూడా దీవించమని అడుగుతారు. లేయా లేనీలు దీవించండి. ఆయా ప్రదేశాలు సంచరిస్తున్నప్పుడు ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడమని అడుగుతారు. అలాగే చిన్నబ్బాయి గారి కుమార్తె దీప్తి సుఖమైన కానుపును మీరు దయచేయమని అడుగుతారు. ఇక్కడ మరో కుటుంబం ఉంది, సంతానం లేని అమ్మాయి, ఆమె భర్తను దీవించండి, సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. వసంతరావు, ఆయన భార్య పిల్లలను నడిపించాలి. మీకు స్తోత్రములు. ప్రతి శనివారం వీరి క్షేమం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మరియమ్మ భర్త పిల్లలు బట్టి కూడా మీకు స్తోత్రములు, వారి క్షేమం కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభువా, మరి సహాయమును బట్టి దయచేయండి. దేవరత్నమ్మకు ఆపరేషన్ జరిగింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి.
అలాగే తల్లికి కూడా కంటి ఆపరేషన్ జరిగింది. ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. నందిపాడు ఆలిసమ్మ బలహీనతతో ఉంది, కనికరించి ఆరోగ్యంను దయచేయండి. ఇన్నయ్య తల్లికి కూడా మంచి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. తాతయ్య బంధువురాలు కూడా కంటి ఆపరేషన్ చేసుకుంది, ఆమెను కూడా మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతారు. సుప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ వృద్ధులు రుద్రాలను దీవించండి. దేవదాస్ తల్లిని మీరు దీవించండి. దేవదాస్ కుమార్తె ఇంటర్ పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవటానికి కృపను దయచేయండి. అలాగే నీట్ పరీక్షలు రాశారు దేవదాస్ అక్క కుమార్తె, సతీష్ సార్ కుమార్తె, అనేకమైన పిల్లలు డిఎస్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నారు. అందులో బిషప్ పెద్ద కుమార్తె జగదీష్. అలాగే మరి పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు, దీవించమని అడుగుతున్నాను. శ్వేత నేను ఆట పోటీలలో అద్భుతమైన సహాయమును పెడతాను. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘంలోని పిల్లలు ఉన్నతమైన చదువులు చదివారు, వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో మీకు కొన్ని దయచేయండి. యేసు ప్రభువా మా యాడికి మండలం నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలను మీరెక్కడి కింద పాడమని అడుగుతున్నా. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. చాలామంది రాత్రి కూడికలకు రాలేకపోతున్నారు, కనికరం చూపమని అడుగుతున్నా. యేసు ప్రభువా ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు ఉన్నాయి, ప్రతి అక్కర తీర్చండి. సహోదరి కుమారుని నిన్న ఆసుపత్రిలో చూపించుటకు సహాయం చేశారు. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. అలాగే రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. యేసు ప్రభువా వచ్చే నెలలో మీ చిత్తమైతే 2 రోజులు ఇక్కడ ప్రత్యేకమైన కూడికలు జరుగుటకు మీ కృపను దయచేయండి. నైనా తెనాల నుండి సహోదరులు వస్తూ ఉండగా అద్భుతమైన సహాయమును దయచేయండి. సత్యరాజు గారి మనవరాలు మరి 23వ తేదీ కడపలో వివాహం జరుగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా జరుగుటకు మీ కృపను. దొరై స్వామి అన్న కుమార్తె మరి 23, 24 పెళ్లి జరుగుతూ ఉండగా మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. పాల్ సిఏ పరీక్షలు రాస్తున్నాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను. దివ్య ట్రైనింగ్ ముగించుకుంది, భవిష్యత్తులో ఒక చిన్నపాటి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతుంది. జెస్సీ కిషోర్లను మీరు దీవించండి. డేవిడ్ అయిన భార్య వారి కుమార్తెను దీవించండి. మరో సంతాన విషయంలోనూ తన వృత్తిలో ఉన్నతమైన పదవులు ఆశిస్తున్నాము. ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా, ట్రాన్స్ఫర్ జరిగినట్లుగా ఈ కృపను దయచేయండి. ఈ వారంలో జరగబోయే కూడికలు కూడా దీవించి మీరు మహిమపడండి. యేసు ప్రభువా సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. ప్రతి కుటుంబములో ప్రతివారు రక్షించబడి ప్రభువులలో పాలు పొందొచ్చు విశ్వాసులుగా కొనసాగుటకు మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర ఉన్న స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ఆయా సమయాలలో ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని బట్టి ముగిస్తూ ఇస్సాకు నూతన ఇంటి పని చేపట్టాడు, అద్భుతంగా కొనసాగుటకు మీకు యేసు ప్రభువా కట్టుపల్లి యోహానంకులు రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకుని జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు, పాల్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. కుమారులు వారి భార్యలు వారి సంతానం
కుమార్తెల భర్తల వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు కుమారుని దీవించండి. గుంటూరు, నంద్యాల, కడప, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాల సంఘాలను బలపరచండి. నైనా సాయంత్రం జూమ్ మీటింగ్లో పోనుగలిగిన ప్రతి వారు పాలు పొందుట కూడా సహాయం ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా యాడికి మండలాన్ని, మా తాడపతి నియోజకవర్గాన్ని, మా అనంతపురం జిల్లాను, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశమును, ప్రపంచ ప్రజలను, నాయకులను, అధికారులను, ప్రభుత్వ నాయకులను దీవించండి. అన్ని విషయాలలో మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.